మిత్రులు సురేంద్ర గౌడ్ గారు, భుజంగరావు గారు, తాడూరి శ్రీనివాస్ గారు, అమరేందర్ రెడ్డి గారు, శ్రీనాథ్ గారు, శ్రీకాంత్ గారు, ప్రసన్న నాయుడు గారు, రాజు యాదవ్ గారు, శ్రీనివాస్ గారు, నక్క చంద్రశేఖర్ గారు, పొన్యారాజు గారు, రమేష్ యాదవ్ గారు, ఇంకేమైనా పైన ఉన్న వాళ్ళకు కూడా మర్చిపోతే క్షమించాలి. అందరికీ పేరు పేరున నమస్కారం. రాజ్యాంగం గురించి, చట్టాల గురించి అమోఘమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీరు. నన్ను గురించి దీన్ని నేను మాట్లాడాలంటే అడ్వకేట్ దగ్గర రాజ్యాంగం గురించి నేను ఏం మాట్లాడలేదు. కాకపోతే దీని ఇంప్లికేషన్స్, దీనికి ప్రాక్టికల్ రీజన్స్ చూసే వాళ్ళను, ప్రాక్టికల్ లేనప్పుడు ఇట్లా సవరించుకోవాలని చెప్పేవాళ్ళని తప్ప ఈ రాజ్యాంగం పట్ల మీకున్న పరిజ్ఞానం, మీకున్న అవగాహన మాకు ఉండడానికి ఆస్కారం లేదు. దీంట్లో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మనిషి కానీ, వ్యవస్థలు కానీ, రాజ్యాంగం కానీ ఏది కూడా 100% స్టాటిక్గా ఉండదు. 100% స్టాటిక్గా ఉండదు. అది పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటాం. మార్పు అనేది అనివార్యం. కానీ ఈ మార్పు, ఈ చేంజెస్ అన్నీ కూడా ప్రోగ్రెసివ్ మేనర్లో ఉంటాయి తప్ప రిగ్రెసివ్ మేనర్లో ఉండకూడదు. ఏ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ అని చెప్పి మనం భావిస్తామో, నాకు తెలిసి ఈ మధ్య కాలంలో లెక్క చూస్తూ ఉంటే చైనాకు మనకు జనాభాలో కొంచెమే తేడా ఉంది. లక్షలది 10 లక్షలు 15 లక్షలు తేడా ఉంది తప్ప ఆల్మోస్ట్ సమానంగా వచ్చింది. కానీ చైనా ప్రజాస్వామిక దేశం కాదు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం మాత్రమే అని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి ఎట్లా జారిపోతున్నాయో మనం అనేక దేశాల నుంచి ఇప్పుడు రామచంద్రరావు చెప్పింది. అది నేపాల్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అనేక దేశాలు సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఇట్లా మార్పు వస్తుందని చూసి అంటే ఇన్ని రకాల మార్పు ఉన్నప్పటికీ కూడా ఇన్ని భాషలు, ఇన్ని వైవిధ్యాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఇవాళ మన ప్రజాస్వామ్య వ్యవస్థ, మన దేశం ఇంత స్టేబుల్గా ఉండాలని మాత్రం ఒకటే ఒక కారణం, అంబేద్కర్ మానించినటువంటి గొప్ప రాజ్యాంగమే కారణం అని చెప్పి 100 సార్లు చెప్తాను. దీన్ని మౌలిక స్వరూపాన్ని మార్చగలిగే సత్తా ఏ గవర్నమెంట్ కూడా ఉండేటువంటి ఆస్కారం లేదు. ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా మొత్తం 75-76 సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో 50 సంవత్సరాల పైబాడి దేశాన్ని పాలించిన పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అనేక సార్లు స్వార్థం కోసం, వాళ్ళ కోసం రాజ్యాంగాన్ని మార్పు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ ఇవాళ రాజ్యాంగ ప్రతిని పట్టుకొని సేవ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే దొంగే దొంగ 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 అని అనిసినట్టు తప్ప నిజాయితీ లేదని మాత్రం మనకు అర్థమవుతాం. ఆ రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు, ఆ రాజ్యాంగ పరిషత్కి చైర్మన్గా వ్యవహరించినటువంటి అంబేద్కర్ గారిని ఎవరు అవమానపరిచిందో, ఎవరు ఓడగొట్టే ప్రయత్నం చేసిందో, ఎవరు పొమ్మలేక పోగొట్టిందో నేను మళ్ళీ మీకు ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. దానికి మొత్తం అవమానపరిచిన దాంట్లో, పొమ్మలేక పోగొట్టిన దాంట్లో ఆయన ఒక అనుభవాన్ని కానీ, ఆయన తెలివితేటలు కానీ ఉపయోగపడకుండా చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో
అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏమి ప్రవచించినా కూడా ఎంత గొప్పగా రాసుకున్నప్పటికీ కూడా అది అమలు చేసే వాళ్ళు గొప్ప వాళ్ళు కాకపోతే అప్పుడప్పుడు నెగిటివ్ పనులు వస్తాయని చెప్పినటువంటి మానవుడు కూడా అంబేద్కర్ గారు. మనం చూస్తాం అంబేద్కర్ గారు ఈ దేశం కులాలు లేని అంతరాలు లేని గొప్ప నవ సమాజం ఏర్పడుతుందని చెప్పి కలగన్న మానవుడు అంబేద్కర్ గారు. దానికి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టొచ్చని చెప్పి కూడా వాళ్ళు ఊహగా చెప్పారు. కానీ 75 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా అంబేద్కర్ గారు ప్రవచించినట్టుగా సంపూర్ణమైనటువంటి సమానత్వం రాలేదు, కులాలు పోలేదు, వైవిధ్యాలు పోలేదు. ఇంకా 75 సంవత్సరాల తర్వాత కూడా మాకు వర్గీకరణ కావాలని డిమాండ్ కావచ్చు, మమ్మల్ని బీసీ నుంచి ఎస్సీలకు మార్చమని డిమాండ్ కావచ్చు, బీసీల నుంచి ఎస్సీలకు మార్చమని డిమాండ్ కావచ్చు, ఓసీల నుంచి ఓబీసీలకు మార్చమని డిమాండ్ కూడా వచ్చేదానికి కారణం ఏంటంటే ఇవాళ ఈ రాజ్యాంగ స్ఫూర్తిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడంలో దాన్ని ఆచరించడంలో విఫలమైనటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పి సన్మానం చేసుకుంటాం. ఇవాళ ఇప్పుడిప్పుడే ఫలాలు రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే చెప్పి నేను విశ్వసిస్తాను. మీకు తెలిసి వల్ల మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఒక గొప్ప మహనీయుడిని అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసే చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే. మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలకు విశ్వాసం కల్పించాలి, ఏ జాతికి ఆ జాతి దీంట్లో నా భాగస్వామ్యం కూడా ఉన్నటువంటి విశ్వాసం రావాలని చెప్పి ఇవాళ ఏ అణగారిన వర్గాలకు ఇలా ఈ దేశం లేవని మనం చెప్తాము, ఆ అణగారిన జాతులను గౌరవించుకోవాలని చెప్పి రాష్ట్రపతి పదవి ఇచ్చినటువంటి చరిత్ర కూడా మోడీ గారి ప్రభుత్వం దగ్గర విషయంలో మర్చిపోవాలి. ఈ దేశం ఎక్కడ ఊహించలేకపోయింది. ఒక ఆదివాసీ అడవి బిడ్డ, ఒక మహిళ ఈ దేశానికి రాష్ట్రపతి అయిందంటే దానికి ఏకైక కారణం భారతీయ జనతా పార్టీ ఏకైక నాయకులు ఇవాళ నరేంద్ర మోడీ గారి నుంచి మనం మర్చిపోవాలి. నాకు తెలిసి ఇవాళ రిజర్వేషన్లు మంత్రివర్గాలు లేకపోయినప్పటికీ కూడా ఇవాళ సమానత్వం ఉండాలని చెప్పి అన్నీ రిటర్న్లో ఉండవు, కొన్ని ప్రాక్టీసెస్ బట్టి ఉంటాయి, కన్వెన్షన్ బట్టి ఉంటాయని చెప్పి భావించి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఓబీసీ జనాభా 50% ఉంది కాబట్టి ఓబీసీలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి 27 మంది మంత్రులు ఓబీసీలకు సంబంధించిన 27 మంది మంత్రుల్ని ఇచ్చి సన్మానించి గౌరవించి రాజ్యాధికారం వాళ్ళకు కావాలని చెప్పించిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ మనం చేస్తాం. 12 మంది దళిత మంత్రులు, 8 మంది గిరిజన మంత్రులు, ఒక 5-6 మంది ఇవాళ మైనార్టీ సంబంధించిన మంత్రులు ఇచ్చి 50% పైబడి ఇవాళ ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, ఓబీసీల కోసం మంత్రివర్గంలో చోటు కల్పించి ఇవాళ అందరికీ కూడా రాజ్యాధికారంలో భాగం కల్పించాలని చెప్పి ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆకలి ఉన్న వాళ్ళకి, సమస్య ఉన్న వాళ్ళకి, ఇవాళ ఫలాలు అందట్లేదని చెప్పి బాధపడుతున్న వాళ్ళకి విశ్వాసం కల్పించాలని చెప్పి వాళ్ళకే రాజ్యాధికారంలో భాగం కల్పించిన పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. అంతేకాదు ఒక ఛాయం ఈ రాజ్యంలో గొప్పతనం ఏంటంటే ఒక ఛాయం నుండి సామాన్య బిడ్డ, ఒక పేదరికంలో పుట్టిన బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రిని అందించిన చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీకు తెలిసి అంతకుముందు ఎవరి దేశానికి ప్రధానమంత్రులు అయ్యారు, ఎక్కడి నుంచి వచ్చారు మనం చూస్తూ ఉంటాం. మోతీలాల్ నెహ్రూ గారు డబ్బుని కాల్చి ఛాయ పెట్టించి ఇవాళ వాళ్ళకు బ్రిటిషర్లకు ఛాయ అందించినటువంటి గొప్ప సంపన్న పనులని మనం చెప్పుకున్నాం. కానీ అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కానీ ఛాయ అమ్ముకున్న బిడ్డను ప్రధానమంత్రి చేసిన చరిత్ర మాత్రం భారతీయ జనతా పార్టీ. అంటే భారతదేశం యొక్క ప్రజాస్వామ్య గొప్పతనం కావచ్చు, రాజ్యాంగం యొక్క గొప్పతనం కావచ్చు, దాన్ని ఆచరించి చూపించి ప్రజలకు కళ్ళకు కట్టించినట్టుగా ఇవాళ ఆవిష్కరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గా పార్టీని పట్టుకొని, గా ప్రభుత్వాన్ని పట్టుకొని, ఆ నాయకులను పట్టుకొని
ఇవాళ రాజ్యాంగాన్ని మారుతాం అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ భారత ప్రజానికానికి అర్థమైపోయింది. కానీ ఈ సందర్భంగా ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మీకు టైం అయిపోయింది కాబట్టి నేను ఎక్కువ ప్రస్తావించదలుచుకోలేదు. ఈ మధ్యలో పార్లమెంట్ మన మోడీ గారు ప్రధానమంత్రిగా మూడోసారి అయిన తర్వాత పార్లమెంట్లో జరుగుతున్న ప్రొసీడింగ్స్ ప్రాక్టీసెస్ని పద్ధతిని చూసిన తర్వాత యావత్ దేశం అంతా కూడా ఆలోచన వచ్చింది. మోడీ గారికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వకపోవడం వల్ల దేశానికి ఏదో నష్టం జరగబోతున్న భావన జరుగుతాం. ఎందుకంటే వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న తీరు కావచ్చు, వాళ్ళ బిహేవియర్ చూసినప్పుడు అయ్యో మన దేశం కూడా ఏమైనా కాబోతుందా అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య గొప్పతనాన్ని కానీ ఈ పార్లమెంట్లో గతంలో ప్రశ్నించే ఒక గొప్పతనాన్ని కానీ పోల్చుకున్నప్పుడు గిట్లయిపోయింది భావన, గిట్లయిపోయిందన్నటువంటి చర్చ బలంగా సామాన్య ప్రజలు జరిగింది. దాని ఫలితమే మొన్నటి ప్రాక్టీస్ తర్వాత మొన్నటి ఈ పార్లమెంటరీ పద్ధతులు చూసిన తర్వాత హర్యానా జరిగిన ఎన్నికల్లో ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే, ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజానికం ఐక్యంగా ఉండాలంటే, ఈ దేశంలో సామాన్య ప్రజలకు కూడా ఫలాలు అందాలంటే మోడీ గారు ఉండకపోతే ఈ దేశం బాగుపడినటువంటి భావన వచ్చింది. కాబట్టి ఇవాళ హర్యానాలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ గొప్ప మెజార్టీ గెలిపించింది. మన మహారాష్ట్రలో కూడా గెలుపు కారణమైంది. మొన్ననే ఎన్నికలు జరిగి పార్లమెంట్ సభ్యులతో ఓడిపోయిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు గొప్పగా రిజల్ట్ ఇచ్చారంటే జనరల్గా భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఓట్లేస్తారు, పార్లమెంట్ సభ్యులకు ఓట్లేస్తారు, ఒక్కొక్కసారి రాష్ట్రంలో ఓటేసే ప్రాక్టీస్ ఉండదు. కానీ మొన్న మాత్రం ఇక్కడ కూడా మహారాష్ట్రలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి కృతనిశ్చయంతో ఓట్లేసి మనం చూసాం. ఈ మాటలు ఎందుకంటే ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్న ఊచకొత్త కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, పాకిస్తాన్లో జరుగుతున్న నరమేధం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కటే ఫోకస్ ఉంది. వాళ్ళు కాదు ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేవాళ్ళు, వాళ్ళు కాదు ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటం మీద గొప్ప ఉంచేవాళ్ళు కాదు, ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటం మీద గొప్పగా ఉంచేటువంటి శక్తి సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది, మోడీకి మాత్రమే ఉన్నది భావిస్తారు. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశం సాధించిన విజయాలు 100 ఉన్నాయి. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ ఎన్ని రైల్వే స్టేషన్ కొత్త నిర్మాణమైనవి, ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ అని, ఎన్ని వేల కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు వచ్చినాయి, ఎంత పేద ప్రజానికి లాభం జరిగింది, ఎన్ని ఇల్లు కట్టిన దానికంటే కూడా ఒక 2 గొప్ప మార్పులు జరిగినాయి. ఆ మార్పులు ఏంటంటే ప్రపంచంలో భారతీయుడు అమెరికాలో ఉన్న, భారతీయుడు లండన్లో ఉన్న, భారతీయుడు గల్ఫ్ కంట్రీలో ఉన్న ఆమె ఇండియన్ అని చెప్పేటటువంటి గొప్ప సత్తా సంతరించుకున్నది ఈ భారతదేశం. మేము రామచంద్రరావు గారు మాలాంటి వాళ్ళని చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో, వారంటే గవర్నమెంట్ స్కూల్ చదవలే కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో మేము చిన్నప్పుడు మొక్కజొన్న రవ్వ, గోధుమ రవ్వ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు పెట్టారు. వాళ్ళే డాల్డా పంపిస్తే, వాళ్ళే రవ్వ బస్తాలు పంపిస్తే భారతదేశంలో పిల్లలకు పంపించాడు, బండి పెట్టాడు. అంటే భారతదేశం 3rd వరల్డ్ కంట్రీ, భారతదేశం పేద దేశం. ఈ భారతదేశానికి కొంత సాయం చేయాలంటే భావన మనకు ఉండే. కానీ అలాంటి 3rd వరల్డ్ కంట్రీ, అలాంటి భారతదేశం ఇవాళ ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. అమెరికాలో, యూరోపులో, ఇతర దేశాలలో మేధా సంపత్తి కలిగి ఆ దేశాల అభివృద్ధిలో భాగం పంచుకున్న వాళ్ళు భారతీయుల విషయంలో మర్చిపోవద్దు.
మూడో అతి ముఖ్యమైనది, ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి సమస్య వచ్చినా ఆ దేశాన్ని ఆదుకోగలిగేటువంటి నైపుణ్యం, శక్తి, తెలివితేటలు భారతదేశానికి ఉన్న విషయం మనం మర్చిపోవాలి. ఇది నేను చెప్పట్లే, స్వయంగా రష్యన్ ప్రెసిడెంట్ చెప్పిన మాట, స్వయంగా ప్రపంచంలో అనేక దేశాల మీద చెప్పిన మాట. ఈ మధ్య రష్యన్ ప్రెసిడెంట్ కావచ్చు, అదేవిధంగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కావచ్చు, నా దేశంలో జరుగుతున్న యుద్ధానికి చరమగీతం పాడగలిగే సందర్భానికి నాయకత్వం వహించేది మోడీ గారు మాత్రమే చెప్పాలి అంటున్నారంటే మనం ఏ స్థాయికి ఎదుగు ఒకసారి చూడండి. ఒకనాడు మనం అమెరికా కూటమి దిక్కు, ఒకనాడు మనం రష్యా కూటమి దిక్కున్నటువంటి దేశం ఇవాళ భారతదేశమే అన్నిటికీ మార్గదర్శకంగా ఉండే సత్తా ఎందుకు సంతరించుకుందో ఒకసారి చెప్పండి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒడవదు. 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్, 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇవాళ మొన్ననే ఒక ఆర్టికల్ వచ్చింది, అతివేగంగా దూసుకుపోవడం కాదు, ఇవాళ 3వ అతివేగంగా దూసుకుపోయే దేశం ఎదుగుతూ ఉంది, ప్రపంచంలో అగ్రగామి దేశం కాబోతూ ఉంది అని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి ప్రపంచంలోనే అతి ఎక్కువ యువశక్తి కలిగిన దేశం కూడా భారతదేశం గురించి మర్చిపోదు. ఏ దేశం అయితే యువశక్తి కలిగి ఉందో ఆ దేశం ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతున్న ఈ దేశాన్ని పట్టుకొని, దాన్ని అమలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని పట్టుకొని వాళ్లకు రాజ్యాంగాన్ని మారుతానని చెప్పేటువంటి తప్పుడు ప్రచారం చేస్తే ఏమన్నా మీరు చెప్పండి. ఒకనాడు జమ్మూ అండ్ కాశ్మీర్ బతికేముండే, లాల్ చౌక్లో జెండా ఎగిరేయాలంటే రక్తం కళ్ళ చూడవలసిందే. ఇవాళ లాల్ చౌక్లో బాజప్తా త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసే సత్తా మోడీ గారు తెచ్చిన విషయం మర్చిపోకండి. ఇవాళ ఒకే దేశం ఒకే చట్టం, ఒకే దేశం ఒకే చట్టాన్ని అమలు చేసే దేశం భారతదేశం, మన మోడీ గారి ప్రభుత్వం విషయం మర్చిపోవద్దు. కాబట్టి అనేకం ఉన్నాయి, చెప్తే గంటలు చెప్పినా ఉండరు. వాళ్ళు వచ్చి ఇవాళ మనల్ని విమర్శిస్తున్నారు, వాళ్ళు వచ్చి ఇలా రాజ్యాంగం మార్చాలని చెప్పి ఒక అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టగలిగే శక్తి, సత్తా మనకు మాత్రమే ఉంది. కాబట్టి మనం ఎక్కడికక్కడ ఈ దుర్మార్గాన్ని, ఈ అబద్ధపు ప్రచారాన్ని మనం తిప్పికొట్టి దేశాన్ని ఐక్యంగా ఉంచుకుందాం, దేశాన్ని ప్రశాంతంగా ఉంచుకుందాం, దేశాన్ని ప్రపంచ చిత్రపటం మీద గొప్ప దేశంగా నిలుపుకుందామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి